మాతృదేవోభవ. స్వప్న, గుడ్ న్యూస్. నాకు 15 రోజులు లీవ్ శాంక్షన్ అయింది. మనం వచ్చే వారం బయలుదేరి తమిళనాడు, కేరళ వెళుతున్నాం. హ్యాపీగా చెబుతున్న రవీంద్ర స్వప్న వైపు చూసి, అదేమిటోయ్, అంత మంచి న్యూస్ చెబితే ఆనందంగా ఎగిరి గంతులేస్తావు అనుకున్నాను. అలా పెట్టావేమిటి ముఖం అన్నాడు చిరాగ్గా. అది కాదండి, మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని, ఒక్కసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారండి. పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతోంది బాధగా అంది స్వప్న. మళ్ళీ మొదలుపెట్టావా అత్తనామస్మరణ? పెళ్ళైన 2 ఏళ్ల తరువాత మనకి దొరక్క 15 రోజులు సెలవు దొరికింది. నేనిప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను. చెన్నైలో వాళ్ళింట్లో దిగుతామని. అక్కడి నుంచి మిగిలిన టికెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మనిద్దరికి. అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. నాకసలు ఆ పల్లెటూరు అంటేనే చిరాకు. ఒక్కరోజు కూడా ఉండలేను. అమ్మేమో ఆ పొలాలు వదిలి రానని అంటుంది అన్నాడు చిరాగ్గా. పోనీ వెళ్ళే దారిలో నెల్లూరులో దిగి 2 రోజులు ఆవిడ దగ్గర ఉండి వెళితే? ఆపు, అలా కాదు. ఈసారి మనం డైరెక్టుగా చెన్నై వెళ్తున్నాం. మా ఊరు ఇంకోసారి వెళ్దాం. నన్ను విసిగించకు అన్నాడు చిరాగ్గా. పోనీ ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందాం అంది స్వప్న. ఆ పని మాత్రం చెయ్యకు తల్లి, మనకి ప్రైవసీ ఉండదు. అదీగాక వచ్చినప్పటి నుంచి పిల్లలు అంటూ గొడవ పెడుతుంది. ఇంకొక 2 ఏళ్ళు మనకి పిల్లలు వద్దు, తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర. సరే అంది స్వప్న ఇంకా ఎదురు చెప్పలేక. అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు. రామాపురంలో పొలాలు ఉన్నాయి. రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు. ఆవిడ కొడుకుకి అన్నీ తానే అయి పెంచింది. కానీ ఆ ఊళ్ళో 5వ క్లాసు వరకే ఉండడంతో 6వ క్లాసు నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది. అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు. సెలవుల్లో తప్పనిసరై వెళ్ళేవాడు. కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేక బోర్ కొట్టేది. ఎలాగో గడిపి వచ్చేసేవాడు. వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరుకో, మేనమామ వాళ్ళ ఊరుకో అమ్మని తీసుకొని వెళ్ళేవాడు. ఆవిడ మాత్రం ఓ 4 రోజులు ఉండి వెళ్ళిపోయేది. అతను మొదటి నుంచి చదువుల్లో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళయింది. పెళ్లి మనుగుడుపులు తిరుపతి వెళ్ళి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయాయి. అమ్మయ్య, ట్రైన్ ఎక్కాం. ఇదిగో స్వప్న, ఈ సైడ్ లోయర్ బెర్త్ నాకు చాలా సరదా. అందుకనే నేను కావాలని తీసుకున్నాను. నీది ఎదురు లోయర్ బెర్త్. సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు. స్వప్న, నా బెర్త్ మీద కూర్చుందాంరా, అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర. రైలు కదిలింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక చంటి బాబుని ఎత్తుకొని, అమ్మాయి, ఏవండి, మీరు ఏమీ అనుకోకపోతే నాకు మీ సైడ్ లోయర్ బెర్త్ ఇవ్వగలరా? బాబుకి మోషన్స్, జ్వరము. నాదేమో మిడిల్ లోయర్ బెర్త్. రాత్రి వీడితో కూర్చోవాలని వస్తే ఇబ్బందిగా అవుతుంది రిక్వెస్టింగ్గా అడిగింది. అయ్యో, బాబుకు జ్వరమా? దానిదేముంది, మీరు ఇక్కడ పడుకుందురు గాని అంటూ అతన్ని అడగకుండా మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చింది రవీంద్రకి. ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్దావిడ జ్వరంతో ఒక్కతివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది. 15 రోజుల క్రితం మా అన్నయ్య వారింటికి మా ఆయన తీసుకొచ్చి దింపి వెళ్ళారు. నేను ఇంకా 4 రోజులు ఉండే వెళదామని అనుకున్నాను. ఈలోగా మా వదిన వాళ్ళమ్మమ్మ గారు పోయారని ఫోన్ వచ్చింది. దాంతో నాకు తత్కాల్లో టికెట్ కొన్నాడు మా అన్నయ్య. పొద్దుట వీడికి కొంచెం జ్వరంగా ఉంది. సాయంత్రం నుంచి మోషన్స్ కూడా మొదలయ్యాయి. అన్నయ్య స్టేషన్కు వచ్చి ఎక్కించాడు.
ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా. పర్లేదులేమ్మా, కంగారు పడకు, మేమందరం ఉన్నాంగా. దాదాపు అందరూ హామీ ఇచ్చారు. రవీంద్ర అయిష్టంగానే ఆ బెర్త్ ఇచ్చాడు. తాను లేచి పిల్లాన్ని పక్కావిడ చేతికిచ్చి సామాన్లు సర్దబోయింది. వాడు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలెట్టాడు. తల్లి వెంటనే వాడిని తను తీసుకొని జైలు జర్కీకి పడబోయింది. ఆ అమ్మాయిని వారుంచి అందరూ తలో చెయ్యి వేసి ఆమె సామాన్లు సర్దిపెట్టారు. బాబుని జోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది. ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్ళబోతుంది. వెంటనే బాబు ఉలిక్కి పడి లేచి ఏడుపు మొదలెట్టాడు. ఆ అమ్మాయిని పెద్దావిడ, నీ పాలేనా అమ్మ, వేరేవి ఏమైనా పడుతున్నావా? నేనే ఇస్తాను మొహమాట పడింది ఆ అమ్మాయి. మంచిది అమ్మా, మా కాలంలో బాటిల్ పాలు ఎరుగుదమా? మెచ్చుకుంది. రాత్రి భోజనం సమయమైంది. అందరూ బాక్సులు తీశారు. ఆ అమ్మాయిని అడిగారు. లేదండి, కంగారులో మర్చిపోయాను. ఒక్కరోజుకు పర్లేదులేండి. దోశలు పచ్చడి తెచ్చాను తింటావా? పులిహోర తెచ్చాను తింటావా? నేను చపాతీ తెచ్చాను. అందరూ ఆఫర్ చేశారు. వద్దండి, బాబుకు పాలు ఇస్తున్నాను కదా, వాడికి మోషన్స్ అవుతున్నాయి. నేను ఇడ్లీ తీసుకొచ్చాను, తినొచ్చు అంది స్వప్న. రవీంద్ర భార్యని మెల్లగా అడిగాడు. పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు? పిల్లలకి పాలు ఇచ్చినంత కాలం తల్లి పథ్యం చెయ్యాలి. చాలా పదార్థాలు తినరు. కొందరు పిల్లలు 3 ఏళ్ళు వచ్చే వరకు కూడా తల్లి పాలు తాగుతారు. అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆచితూచి తినాల్సిందే. నేను 5 ఏళ్ళు వచ్చే వరకు తాగానట. రవీంద్ర తనలో తనే గొనుక్కున్నాడు. బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది. ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండోది తినబోతుండగా పక్క రైలు కూతకి ఉలిక్కిపడి కెవ్వుమన్నాడు బాబు. అంతే, ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పెట్టేసి చెయ్యి కడిగేసుకుని బాబుని ఎత్తుకుంది. అందరికీ జాలేసింది. రాత్రి అయింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిడిల్ బెర్త్ పైన పడుకొని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర. తాను బాబుని భుజంపై వేసుకొని జో కొడుతోంది. అతను అలా చూస్తూ నిద్రపోయాడు. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు. రవీంద్రకి మెలకువ వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా బాబును ఎత్తుకొని జో కొడుతూనే ఉంది. అయ్యో, మీరు నిద్రపోలేదా? అడిగాడు రవీంద్ర. లేదండి, వీడికి జ్వరంగా ఉంది, 2 మోషన్స్ కూడా అయ్యాయి, బాధగా చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఈలోగా స్వప్న కూడా లేచింది. నేను కాసేపు ఎత్తుకుంటాను అని తల్లి చేతిలోంచి పిల్లాడిని తీసుకుంది. బాబు మాత్రం తల్లిని విడిచి ఉండడం లేదు. ఈలోగా ఆ అమ్మాయి, కాసేపు బాబును చూసుకోండి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వెళ్ళింది. అవును, బాబు కోసం ఏమీ తినకుండా అంత పథ్యం చెయ్యాలా? ఆశ్చర్యపోతూ అడిగాడు. అయ్యో, కామెర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా 6 నెలలు మానేయాలి అంది స్వప్న. నాకు 2వ ఏట వచ్చాయట, గొనుక్కున్నాడు. ఆ అమ్మాయి పిల్లాడిని తీసుకుంది. మళ్ళీ అందరూ పడుకున్నారు. రవీంద్రకి నిద్ర పట్టేసింది. మధ్యలో 2-3 సార్లు లేచాడు. ఒకసారి ఆ అమ్మాయి బాబును ఒళ్ళో పడుకోబెట్టుకొని వెనక్కి వాలి కదలి నిద్రపోతోంది. ఒకసారి భుజాన వేసుకొని అటూ ఇటూ తిప్పుతోంది. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళదామని బెర్త్ దిగాడు రవీంద్ర. తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తోందని. మెల్లగా భార్యని లేపి విషయం చెప్పాడు. ఏమైందమ్మా అడిగింది స్వప్న. ఒళ్ళు కాలిపోతోంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది. తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం, కంగారు పడకు అని చెప్పి స్వప్న టిఫిన్ బాక్సు ఖాళీ చేసి
దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దాంతో చంటాడి ఒళ్ళు తుడిచింది. రవీంద్ర ఆ బాక్సు పట్టుకొని సహాయం చేశాడు. ఆ అమ్మాయి బాబును సముదాయిస్తోంది. నుదుటి మీద కూడా తడిబట్ట వేశారు. ఈ అలజడికి పక్క బెర్త్ మీద పడుకున్న ఆయన పిసుక్కున్నాడు. ఏమిటిది? తెల్లవార్లు మేము నిద్రపోనక్కర్లేదా? రవీంద్రకి కోపం వచ్చింది. ఊరికే ఎవరు తెల్లవార్లు కూర్చోరండి. పాపం మా బాబుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. అంత జ్వరంతో ఉన్న పిల్లాన్ని ఒక్కర్తి ఎందుకు తీసుకొచ్చిందో మా అందరికీ నిద్రలు డిస్టర్బ్ అవుతున్నాయి గొనుక్కున్నాడు. రవీంద్రకి కోపం వచ్చి ఏదో అనబోతుంటే స్వప్న వాదించింది. బాబుకి మందు వేస్తే పాలు మందు కూడా కక్కేస్తున్నాడు. ఆ కక్కు వాసన భరించలేకపోయాడు రవీంద్ర. స్వప్న కూడా ముక్కుకు కర్చీఫ్ అడ్డు పెట్టుకొని కాస్త దూరంగా నిల్చుంది. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడి ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా తుడుచుకుంది. బాబు పడుకున్నాడు. ఆ అమ్మాయి వీళ్ళిద్దరికీ థ్యాంక్ యూ చెప్పింది. బెర్త్ మీద పడుకున్నాడు రవీంద్ర. అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకువ వచ్చింది. స్వప్న ఆ అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది. అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతుంటే బాబు ఆ కప్పుని చేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కింద పడిపోయింది. ఆ అమ్మాయి తాగనే లేదు. స్వప్నని ఎదుటి బర్తులో ఉన్నావిడ అడిగింది, మీరెక్కడికి వెళ్తున్నారు అని. చెన్నై. ఇంతలో బాబుకు కొంచెం తగ్గిందేమో, నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తోంది. ట్రైన్ స్లో అవుతోంది. ఏ స్టేషన్ వస్తోంది? టీటీని అడిగాడు రవీంద్ర. నెల్లూరు. స్వప్న, మన సామాన్లు తీసుకో, దిగుదాం అన్నాడు రవీంద్ర. ఇది చెన్నై కాదు, నెల్లూరండి గుర్తు చేసింది స్వప్న. తెలుసు, దిగుదాం అన్నాడు రవీంద్ర. ఎదుట బెర్తే ఆవిడ, అదేమిటి చెన్నై దాకా వస్తానన్నారు కదా, ఇక్కడే దిగేస్తున్నారేమిటి? ఆరా తీసింది. ఇది మా అత్తగారి ఊరు, 2 రోజులు ఉండి చెన్నై వెళతాం ఆనందంగా చెప్పింది స్వప్న. దిగిన వెంటనే రామాపురానికి ఒక టాక్సీ మాట్లాడాడు. అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఒరేయ్, ఈసారి రావడం లేదు, టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసేయి, అమ్మతో ఓ 15 రోజులు గడిపి వెళ్తాం అన్నాడు రవీంద్ర. అదేమిటి అడిగింది స్వప్న. ఏమీ లేదు, ఆ 15 రోజుల్లో మనం పొలం బేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మని ఒప్పించి మనతో తీసుకెళ్దాం. తరువాత ముగ్గురం కలిసి చెన్నైలో ట్రిప్పుకు వెళదాం హుషారుగా అన్నాడు రవీంద్ర. మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో. ఏముంది, ఏడాదిలో ఒక మనవడిని కని చేతికిద్దాం, ఇక తోచకపోవడం ఏముంటుంది? ఏమిటి మార్పు? ఆశ్చర్యపోయింది స్వప్న. ఏమీ లేదు, అమ్మని చూడాలనిపిస్తోంది ముక్తసరిగా అన్నాడు రవీంద్ర. నెల్లూరు అనేసరికి వాళ్ళమ్మమ్మ గారు గుర్తొచ్చి ఉంటారు అనుకుంది స్వప్న. కానీ తన కనువిప్పుకి కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రవీంద్ర. ధన్యవాదాలు.